హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫుల్ లాగ్‌తో వచ్చానండి. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయలు కోయడానికైతే నిమ్మ తోటలోకైతే వచ్చానండి ఈరోజు. నిమ్మకాయలు ఎలా కోస్తాను, ఎలా గెడింగ్ చేస్తాను, ఎలా బత్తాలు కుడతాను, ఎలా తీసుకెళ్ళి అమ్ముతాననేది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్లోకి మొదటిసారి వస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కూడా నొక్కండి. ఇవన్నీ అయితే మొన్న కోసేసానండి చెట్లు. ఎదర చెట్లకి వెళ్తున్నా. ఎదర చెట్లలో కోద్దాం ఈరోజు. ఇలా కోసినకాయని ఇలా పోగు పెట్టేసుకుని ఉతికిన ఎప్పుడు ఏ చెట్టు కాడ కోస్తాం కదండి. కోసిన కాయలల్లా ఇలాగా పొగ పెట్టేసుకొని బకెట్ పెట్టేసుకుని ఏరేసుకుంటే సింపుల్గా ఉంటుంది పని అనేది. అంతేగాని కోసి వర్షాకాలం కదండి, వర్షాకాలం కాయలు మనం కిందకు కోసేస్తే మట్టి అయిపోతుంది. ఆ మట్టి అయిన కాయలు మనం బకెట్లోకి ఎత్తేసి బత్తల్లో పోస్తామంటే టచింగ్ అనేది వచ్చేస్తుందండి కాయలు. దానివల్ల మనం కోసిన కాయ అంతా కూడా వృధా అయిపోతుంది. మనం చేసిన పని అంతా కూడా వృధానే అండి. అదే మనం కోసిన కాయ అంతా కూడా ఇలాగా ఎప్పటికప్పుడు వర్షాకాలం కడిగేసుకొని ఆరబోసేసుకున్నామంటే, ఆరిపోయాక తర్వాత టిక్కిల్లోకి ఎత్తుకున్నామంటే టచింగ్ అనేది ఉండదండి.
వర్షాకాలం వచ్చి మనం కోసిన కాయలన్నీ సరే మన దగ్గరలో ఉన్న బకెట్ లేక ఇంద్రగంధకి ఎత్తేస్తాం. ఇది వాడితే ఏమవుతుందంటే ఇసుక వచ్చేస్తుందండి. ఇసుక వచ్చేసి కాయలకి టచ్చింగ్ అనేది వచ్చేస్తుందండి. కాయ మెత్తబడిపోవడం, డాగులు వచ్చేయడం గట్ట చేస్తుంది. మనం తర్వాత మార్కెట్ తీసుకెళ్ళిన తర్వాత ఈ డాగులు ఈ మచ్చలు వచ్చేసినాయి అంటారు. మనం పొద్దునండి సాకరీ చేసి కష్టపడిందంతా కూడా అక్కడికే వృధా అయిపోద్దండి. అదే వర్షాకాలం ఇలా కోసిన కాయ కోసినట్టు ఎప్పటికప్పుడు ఏరేసుకొని కొంచెం నీళ్ళు తెచ్చుకొని దాంట్లో కడిగేసి ఆరబోసేసుకున్నాం అనుకోండి, ఆరిపోతాయి కదా. ఆరిపోయిన తర్వాత అప్పుడు టిక్కిల్లో పోసుకుంటే మనకి శుభ్రంగా ప్రశాంత సూపర్గా ఎలాంటి అవకాశం లేకుండా ఉంటుంది.